బాబాయ్ ప్లాట్ ఎక్కడ కొన్నారు? తాతయ్య, బాబాయ్ మీకు నచ్చిన చోటే కొన్నారు. అంటే ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్ లోనా? ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్. ఈ ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్ వాళ్ళు మనందరికీ కూడా సొంత ఇంటి కళని నెరవేర్చుకునే అవకాశాన్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేటప్పటికి హెచ్ఎండిఏ ఫ్లాట్స్ అనమాట. ఈ హెచ్ఎండిఏ ఫ్లాట్స్ వచ్చేటప్పటికి అంతేకాకుండా రేరా అప్రూవర్తో కూడా ఈ ఫ్లాట్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉండడం జరుగుతుంది. సో వీటిని ఎలా ఉన్నాయి, ఏంటి, అసలు ఈ హెచ్ఎండిఏ ఫ్లాట్స్ ఎలా ఉంటాయి, అదేవిధంగా ఈ ఎస్ స్క్వేర్ వాళ్ళు ఏ విధమైన ఫెసిలిటీస్తో మనకు అందిస్తున్నారనే అంశం మీద ఈరోజు మనం రావడం జరిగింది. రైట్, ఇప్పుడైతే మనం ఓఆర్ఆర్ దగ్గర ఉన్న ఇక్కడి నుంచి కొత్తూరు వరకు మన షాద్ నగర్ వెళ్ళే రూట్ అనమాట ఇది. రైట్, అక్కడ వరకు వెళ్ళి ఆ ఫ్లాట్స్ ఏ విధంగా ఉన్నాయని చూసే ప్రయత్నం అయితే చేద్దారండి. నమస్తే. మనిషి తన జీవితకాలంలో ఎక్కడైనా సరే ఒక ప్లాట్ కొనుక్కోవాలి, అక్కడ ఉండాలని తన జీవితకాలం ఉంటుంది కదా. సరే, అయితే మీకోసం ఒక అద్భుతమైన, ఒక సువిశాలమైన ప్రాంతాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. ఎస్ స్క్వేర్ ఇన్ఫ్రాకాన్ వారు 7 ఎకరాల విస్తీర్ణంలో ప్లాట్లను అందుబాటులో ఉంచారు. మీ సొంతింటి కలను నిజం చేసుకోవాలన్నా, హైదరాబాద్కి దగ్గరలో ఉండాలన్నా ఈ వెంచర్కి రండి, ప్లాట్ను మీ సొంతం చేసుకోండి. హైదరాబాద్కి అతి దగ్గరలో, హైదరాబాద్ కాలుష్యానికి దూరంగా, శబ్ద కాలుష్యానికి దూరంగా, కానీ హైదరాబాద్కి చేరువలో మన ఔటర్ రింగ్ రోడ్ నుండి జస్ట్ 20 కిలోమీటర్ల దూరంలో ఒక అద్భుతమైన వెంచర్ మీ ముందుకు వచ్చింది. ఈరోజు మనం విజిట్ చేయడానికి వచ్చిన ప్లాట్స్ వచ్చేటప్పటికి కొత్తూరు అనమాట. కొత్తూరు ఇది వచ్చేటప్పటికి హైదరాబాద్ టు బెంగళూరు NH44 హైవే మీద నుంచి మనకి ఓల్డ్ హైవే అని ఉంటుంది. ఓల్డ్ హైవే నుంచి ఓఆర్ఆర్ నుంచి ఓల్డ్ హైవే రూట్కి వస్తే ఇక్కడ నుంచి ఏంటంటే మనకి దాదాపు ఒక 10 కిలోమీటర్స్ నియర్ బై వచ్చేటప్పటికి కొత్తూరు హెచ్ఎండిఏ ఫ్లాట్స్ అనేది ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఇవి వచ్చేటప్పటికి ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్ వారి ఫ్లాట్స్ అనమాట. ఇవి కూడా రేరా అప్రూవ్డ్ పొందిన ఫ్లాట్లు అనమాట. అయితే ఈ ఫ్లాట్స్ వచ్చేటప్పటికి మనకంటే చాలా మంచి ఆఫర్స్ అనేవి మాత్రం ఇవ్వడం జరుగుతుంది. చాలా లిమిటెడ్గా ఉన్న ఫ్లాట్స్ కూడా ఇవి అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రాబోతున్న రీసెంట్ డేస్లో వచ్చేటప్పటికి ఏంటంటే గత ప్రభుత్వంలో అయితే మాత్రం ఇది అయితే మాత్రం ఈ హైవే వచ్చేటప్పుడు 4-వే హైవేగా ఉండడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం వచ్చిందో అది వచ్చేటప్పటికి ఏంటంటే 6-లైన్ హైవే చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇవి ఏదైతే మనం కొత్తూరు ఫ్లాట్స్ ఏవైతే చెప్తున్నాం, హెచ్ఎండి ఫ్లాట్స్ ఏవైతే చెప్తున్నామో దీనికి సమీపంలోనే మనకు ఒకవైపు నియర్ బై వచ్చేటప్పటికి 20 కిలోమీటర్స్ ఓఆర్ఆర్ ఉంటుంది. అదేవిధంగా 11 కిలోమీటర్స్ వచ్చేటప్పటికి మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ఉంటుంది. అంతేకాకుండా ట్రిపుల్ ఆర్ రీజనల్ రింగ్ రోడ్ హైవే అనమాట. అది కూడా ఇక్కడికి నియర్ బై ఉండడం కూడా జరుగుతుంది షాద్ నగర్కి. అయితే ఇది చాలా మంచి వెంచర్ అని కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఫ్లాట్స్ అనేవి చాలా లిమిటెడ్గా ఉన్నాయి. వీటన్నిటికి కూడా వీళ్ళంటే చాలా మంచి ఆఫర్స్ అయితే మాత్రం వీళ్ళందరూ చెప్పడం జరుగుతుంది. సో ఆ ఫ్లాట్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది, అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూడడానికి అయితే మనం రావడం జరిగింది. రైట్, ఇప్పుడు మీకు ఏ విధంగా అయితే చెప్పానో, ఇప్పుడు రింగ్ రోడ్ నుంచి ఓఆర్ఆర్ నుంచి వచ్చేటప్పటికి మనం ఓల్డ్ బెంగళూరు హైవే రూట్లోకి వస్తే అక్కడి నుంచి మనకి నియర్ బై కొత్తూరు విలేజ్లోకి వస్తామన్నమాట. ఇదంతా కూడా చాలా ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే చాలా పచ్చని వాతావరణంలో, విలేజ్ వాతావరణంలో మనకి ఇట్లాంటి ఫ్లాట్స్ అనేవి దొరకడం అంటే చాలా రేర్ అనమాట. ఎందుకంటే రేపొద్దున మన భవిష్యత్తులో వచ్చేటప్పటికి మనం చూసుకోవచ్చు, రేపొద్దున మన తరాలు కానీ నెక్స్ట్ జనరేషన్ కానీ వాళ్ళందరూ కూడా మంచి మార్గాన్ని కానీ లేదంటే మంచి భవిష్యత్తు కానీ వాళ్ళకి చూపించాలి అని చెప్పనుకుంటే, మంచి ఆస్తిని ఇవ్వాలనుకుంటే కనుక ఇటువంటి ఫ్లాట్స్ తీసుకోవడం వల్ల అయితే చాలామందికి మంచి బెనిఫిట్స్ ఉంటాయని కూడా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా మనకు ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు మన ఫ్లాట్స్ గురించి చెప్తున్నామో, ఈ కొత్తూరు ఫ్లాట్స్ హెచ్ఎండిఏ ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో దీనికి రీజనల్ అంటే RRR అనమాట. ఓఆర్ఆర్ ఒకవైపు ఓఆర్ఆర్ ఉంది, ఇంకోవైపు రీజనల్ రింగ్ రోడ్ అనేది ఉంది. రీజనల్ రింగ్ రోడ్ అనేది త్వరలోనే అది శాంక్షన్ అవబోతుంది. చూస్తున్నారు కదా, స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం మధ్యలో మన ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్ వారి వెంచర్ ఉంది. ఇక్కడి నుంచి షాద్ నగర్కి సమీపంలో, అంటే 10 నిమిషాలు ట్రావెల్ చేస్తే చాలు. బస్ స్టేషన్ అందుబాటులో ఉంది, రైల్వే స్టేషన్ అందుబాటులో ఉంది. ఇంకా శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా జస్ట్ 11 మినిట్స్ ట్రావెలింగ్ చేస్తే చాలు. ఔటర్ రింగ్ రోడ్డుకి వెళ్ళాలంటే జస్ట్ 20 నిమిషాలు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అద్భుతమైన ఫ్లాట్ని మీ సొంతం చేసుకోండి. అంతేకాదు, ఇక్కడ రేరా అప్రూవ్డ్ ఏరియా అండ్ ఇంకా హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ఏరియా. ఇక్కడ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ఉంది,
సింబియాసిస్ యూనివర్సిటీ ఉంది, P&G, ఇంకా నాక్టో ఫార్మా కంపెనీ కూడా ఇక్కడ ఉంది. ఫుల్ డెవలపింగ్ ఏరియా అనొద్దు, డెవలప్డ్ ఏరియా. అండ్ అంతేకాకుండా పల్లెటూరి వాతావరణం గల ఏరియాను మీరు సొంతం చేసుకోండి. మన హైదరాబాద్కి సమీపాన ఉన్న కొత్తూరులో ఒక అద్భుతమైన SS2S ఇన్ఫ్రాకాన్ వారి వెంచర్ ఉంది. చుట్టూ సౌకర్యవంతమైన రోడ్లు, వాటర్ ఫెసిలిటీ, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది. అంతేకాదు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఫెసిలిటీ కూడా ఉంది. చిల్డ్రన్స్ కోసం ప్రత్యేకమైన పార్క్ కూడా ఉంది. వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా నిర్మింపబడి ఉంది. ఇప్పుడు మనం ఏదైనా ఒక ల్యాండ్ కానీ తీసుకున్నాం అంటే, లేదంటే ఒక ప్లాట్ తీసుకున్నా కానీ, ఏం తీసుకున్నా కానీ, ఒక వెంచర్ తీసుకున్నా, విల్లా తీసుకున్నా, ప్లాట్ తీసుకున్నా, ఫామ్ ల్యాండ్ తీసుకున్నా, ఏది తీసుకున్నా కానీ మనం ముఖ్యంగా అందులో వచ్చేటప్పటికి కొన్ని పాయింట్స్ అనేవి ఉంటాయి. అవి వచ్చేటప్పటికి ఏంటంటే, ల్యాండ్ ఎలా ఉంది, ఆ ప్లేస్ ఎలా ఉంది, ఆ సాయిల్ ఎలా ఉంది, ఇట్లాంటివన్నీ కూడా మనం చూస్తాం. అయితే ఇక్కడ 100% అయితే మంచి ల్యాండ్ అనమాట. ఇది కూడా ఫామ్ ల్యాండ్ అనమాట. ఇది కూడా మెయిన్గా వచ్చేటప్పటికి. అంతేకాకుండా వాస్తు కూడా చాలా అంటే చాలా ముఖ్యం. ఎందుకంటే మన కుటుంబంలో సంబంధించి ప్రతిది కూడా మనం ఏంటంటే ఏ పని చేసినా కానీ మన వాస్తు కానీ సంబంధించి ఇట్లాంటివన్నీ చూసుకోవడం జరుగుతుంది. అందులో అయితే మాత్రం ఖచ్చితంగా అయితే మాత్రం ఇక్కడ 100% కూడా వాస్తు అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉందని కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళు కట్టిన ఈ ప్లేస్ ఏదైతే ఉందో, వీళ్ళు కట్టిన ఈ కాంపౌండ్ వాల్ అయితే ఏదైతే ఉందో, ఏదైతే కనిపిస్తుందో మొత్తం ఇదంతా చాలా వాస్తు ప్రకారంగానే దీన్ని అంతా కూడా నిర్మించడం అయితే జరిగింది. అంతేకాకుండా ఈ రోడ్స్ వచ్చేటప్పటికి ఏంటంటే 40 నుంచి 30 వరకు ఈ రోడ్ వెడల్పు అనేది ఉండడం ఇక్కడ జరుగుతుంది. అంటే చాలా విశాలమైన రోడ్స్ అనమాట. చాలా అంటే చాలా నీట్గా. అంతేకాకుండా తార్ రోడ్సే కానీ, లేదంటే ఈ సీసీ రోడ్సే కానీ, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి. అండ్ ఇంకోటి వచ్చేటప్పటికి మెయిన్గా వచ్చేటప్పటికి గ్రీనరీ కావాలి మెయిన్గా అనమాట. ఇక్కడ వచ్చేటప్పటికి మన కొత్తూరు వచ్చేటప్పటికి ఏంటంటే చాలా అంటే చాలా మంచి డెవలప్డ్ ఏరియా అనమాట ఇప్పుడు ప్రస్తుతం అయితే. అంతేకాకుండా రీజనల్ రింగ్ రోడ్కి దగ్గరలోనే ఉంది, షాద్నగర్కి కూడా దగ్గరలోనే ఉంది. కాబట్టి రాబోతున్న రోజులు ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ అనేది చాలా అంటే చాలా మెయిన్ కీలకమైన పాత్రను వహిస్తుంది. కాబట్టి అందుకు దానికి నియర్ బై ఉంది. కాబట్టి కొత్తూరు ఈ ఫ్లాట్స్ వచ్చేటప్పటికి చాలా అంటే చాలా రీజనబుల్గా అండ్ లిమిటెడ్గానే ఉన్నాయి. చాలా అంటే చాలా త్వరగా వచ్చి ఇక్కడైతే మనం సేల్ తీసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందని చెప్పని కూడా భావిస్తున్నాం. అంతేకాకుండా ఇప్పటివరకు మేము చూసిందా ఈ ప్లాట్స్ అయితే ఏవైతే ఉన్నాయి, ఇక్కడ వచ్చేటప్పటికి వాళ్ళు ఏదైతే చెప్పారో ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ సంబంధించే కానీ, లేదా కాంపౌండ్ వాళ్ళకి సంబంధించే కానీ, రోడ్స్ సంబంధించే కానీ, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ సంబంధించే కానీ, అండ్ ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ గ్రీనరీ సంబంధించే కానీ, ట్రీస్ ఈ చెట్లకు సంబంధించే కానీ, అంతేకాకుండా పిల్లలకు సంబంధించి ప్లేయింగ్ యాడ్ కానీ, ఇట్లాంటి ప్రతి ఒక్కరు ఏంటంటే పర్ఫెక్ట్గా అన్నీ కూడా సిద్ధం చేసి రెడీగా అనమాట. ఇప్పుడు మనకు ఫుల్ మీల్స్ ఏ విధంగా అయితే ఉంటుందో రెడీగా అయితే అట్లా రెడీగా మనం చేసి మన ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఎవరు కూడా ఆలస్యం చేయకుండా వచ్చి ఈ ప్లాట్స్ అనేవి తీసుకుంటారని చెప్పని మేము కూడా భావిస్తున్నాం. ఎందుకంటే మాకు ఇప్పటివరకు మేము చూసిన ప్లాట్స్ అన్నింటిలో కూడా చాలా చాలా బాగా నచ్చినాయి అనమాట ఇవి కూడా. ఎందుకంటే ఇంత విశాలమైన ప్లేస్లో ఇంత అందంగా విలేజ్కి ఒక పక్కన విలేజ్ కనిపిస్తుంది, అండ్ ఇంకో పక్కన వచ్చేటప్పటికి బెంగళూరు హైవే అనమాట, ఓల్డ్ హైవే అనమాట. అండ్ అంతేకాకుండా షాద్నగర్కి దగ్గరలో, అంతేకాకుండా RRR రీజనల్ రింగ్ రోడ్ అనమాట. రీజనల్ రింగ్ రోడ్డు కూడా ఇది దగ్గర సమీపంలోనే ఉంది. కాబట్టి అంతేకాకుండా 11 minutes 20 minutes మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది. సో ఇటువైపు చూసుకుంటే ORR ఉంది, ఇటువైపు చూసుకుంటే రీజనల్ రింగ్ రోడ్ ఉంది. ఈ రెండింటికి మధ్యలో అయితే మాత్రం ఈ కొత్తూరు సంబంధించి ఏదైతే ఈ ప్లాట్స్ అనేవి ఉన్నాయో, ఈ ఎస్క్వేర్ వాళ్ళు అయితే మాత్రం చాలా అంటే చాలా మంచి ప్లాట్స్ అనేవి చూపిస్తున్నారు. సో మాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా వచ్చి ఒకసారి విజిట్ చేసి ప్లాట్స్ కూడా మీకు ఖచ్చితంగా నచ్చుతాయని చెప్పని 100% నేనైతే గ్యారంటీ ఇస్తున్నాను.
ఇప్పుడు మనం వచ్చిన ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో మెహదీపట్నం నుంచి డైరెక్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి, శంషాబాద్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు, ఓఆర్ఆర్ నుంచి మనకి హైదరాబాద్ టు బెంగళూరు NH44 హైవే ఏదైతే ఉందో అది ఓల్డ్ హైవే అనమాట. ఓల్డ్ బెంగళూరు హైవేకి మనం ఓఆర్ఆర్ నుంచి రైట్ సైడ్కి తీసుకుని కొత్తూరుకి అయితే మాత్రం రావడం జరుగుతుంది. కొత్తూరులో మనం చూసుకున్నట్టయితే ఒక అద్భుతమైన సువిశాలమైన అందమైన ప్రకృతి మధ్యలో మన S2S ఇన్ఫ్రాకాన్ వారి వెంచర్ ఉంది. రైట్, ఈ వెంచర్ వచ్చేటప్పటికి చుట్టూ కాంపౌండ్ అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా, అంటే వాస్తు 100% వాస్తు ప్రకారంగా అయితే మాత్రం దీన్ని నిర్మించడం కూడా జరిగింది. అంతేకాదు HMDA అప్రూవ్డ్, రేరా అప్రూవ్డ్, అంతేకాకుండా 100% వాస్తు, వాటర్ ఫెసిలిటీ, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ, అందులో ముఖ్యంగా వచ్చేటప్పటికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఫెసిలిటీ అనమాట. అంతేకాకుండా ఇక్కడ రోడ్స్ వచ్చేటప్పటికి రోడ్ వైడ్స్ వచ్చేటప్పటికి 40 నుంచి 33 వరకు కూడా రోడ్ వైడ్స్ కూడా ఉన్నాయి. చాలా విశాలమైన రోడ్స్తో వాళ్ళందరూ కూడా మనకి ఏంటంటే మంచి ఫ్లాట్స్ని అయితే మాత్రం మనకి ఇవ్వడం జరుగుతుంది. అద్భుతమైన ఈ ప్లాట్స్ ని ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కొనుగోలు చేసుకోండి. అంతేకాదు ఇక్కడ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏమిటంటే మిగతా అన్ని వెంచర్స్ తో పాటు పోలిస్తే అతి రీజనబుల్ ప్రైస్ లో ఈ ప్లాట్ ని మీరు సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఉన్న ఫ్లాట్స్ వచ్చేటప్పటికి చాలా అంటే చాలా లిమిటెడ్గా కనిపిస్తున్నాయి. అంటే వారు చెప్పిన ప్రకారం చూసుకుంటే ఇక్కడ వాళ్ళకి బ్యాంక్ ఫెసిలిటీస్ కూడా, లోన్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్గా ఉందని కూడా వారు చెప్పడం జరుగుతుంది. అంతేకాదు ఈ వెంచర్ చుట్టూ సింబియాసిస్ యూనివర్సిటీ, నాక్టో ఫార్మా, జాన్సన్ అండ్ జాన్సన్ PNG. ఈ వెంచర్ నుంచి 10 minutes ట్రావెలింగ్ చేస్తే చాలు బస్ స్టాప్ అందుబాటులో ఉంది. అంతేకాకుండా రైల్వే స్టేషన్ కూడా అందుబాటులో ఉంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వెళ్ళాలంటే జస్ట్ 20 minutes ట్రావెల్ చేస్తే చాలు. 15 minutes నియర్ బై వచ్చేటప్పటికి మనకి షాద్ నగర్ కూడా ఉంది. అంతేకాకుండా రీజనల్ రింగ్ రోడ్డు కూడా నియర్ బై అయితే ఈ ఫ్లాట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సొంతిల్లు కొనుక్కోవాలని ఎవరికి ఉంటుంది చెప్పండి? మనిషి తన జీవిత కాలంలో ఒక్కసారైనా ప్లాట్ను కొనుగోలు చేయాలని అనుకుంటారు. ఎందుకంటే ప్లాట్ను తీసుకున్నట్టయితే అది కరగదు, చెరగదు, తరగదు. ఇప్పుడు వచ్చేటప్పటికి తెలంగాణ గవర్నమెంట్ అయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఈ ల్యాండ్స్ అయితే ఏవైతే ఉన్నాయో వీటి మీద దృష్టి పెట్టడం అయితే మాత్రం మనం గమనించవచ్చు. రీసెంట్గానే రేవంత్ రెడ్డి గారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ప్రభుత్వం దృష్టి అయితే మాత్రం కూడా ప్రతి ఒక్కరికి దృష్టి కూడా ఇప్పుడు ల్యాండ్స్ మీద అయితే మాత్రం ఉండడం జరుగుతుంది. ఈ ల్యాండ్స్ వచ్చేటప్పటికి ఎక్కడైతే ఉన్నాయో వాటిని డెవలప్ చేసే క్రమంలో వీటిలన్నిటి కూడా డెవలప్ చేసే విధంగా అయితే మనం చూడడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజు వచ్చేటప్పటికి నేషనల్ హైవే మీద ఇప్పుడు NH44 ఏదైతే ఉందో అక్కడ వచ్చేటప్పటికి RRR అనమాట, RRR. ఇది వచ్చేటప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అనమాట. దీనికి కూడా ముఖ్యంగా దీన్ని అయితే కంప్లీట్ చేసి దీనికి ముఖ్య అతిథిగా అయితే మాత్రం నరేంద్ర మోడీ గారు కూడా పిలిచే అవకాశం ఉంటుందని చెప్పని వారు కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే ఆయన పిలవాలి అని చెప్పని అనుకుంటే ఇది చాలా అంటే చాలా స్పీడ్గా జరుగుతున్న వర్క్ అనమాట. అంటే ఈ నియర్ బై ఉన్న ఈ ప్లాట్స్ అయితే ఏవైతే ఉన్నాయి, S2S వాళ్ళు ఈ ప్లాట్స్ అయితే ఏవైతే ఉన్నాయి చాలా అంటే చాలా రీజనబుల్గా లిమిటెడ్గా అయితే ఉన్నాయి. అంతేకాదు మన ఈ S2S ఇన్ఫ్రాకాన్ వారి వెంచర్ కి వాటర్ ట్యాంక్ కూడా అందుబాటులో ఉంది. ప్రతి ఒక్క ప్లాట్ కి వాటర్ ఫెసిలిటీ, పైప్ లైన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు మీరు గనక ప్లాట్ కొని అందులో పెట్టుబడి పెట్టినట్టయితే ఎప్పటికైనా రెట్టింపు అవుతుందే తప్ప తరిగిపోదు. ఇక్కడ వచ్చేటప్పటికి పిల్లలకు వచ్చేటప్పటికి ప్లేయింగ్ సంబంధించిన యాడ్ కూడా, ప్లే గ్రౌండ్ కూడా ఇక్కడ వాళ్ళు రెడీ చేయడం జరిగింది. అంటే ఇక్కడ మనం చూసుకొచ్చి చాలా అంటే చాలా క్లియర్గా వచ్చేటప్పటికి ఫుల్ మీల్స్ ప్రకారంగానే ఇదంతా కూడా ఫుల్ ప్యాకేజ్తో అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. డెవలప్డ్ ఏరియాలోనే అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్డుకి, హైవేకి, బెంగళూరు, హైదరాబాద్ టు బెంగళూరు ఉన్న హైవేకి, NH44కి నియర్ బై ఉన్న ఈ ప్లాట్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా రీజనబుల్గా మనకి ఇవ్వడం కూడా జరుగుతుంది. బస్ ఫెసిలిటీ ఉంది, ట్రైన్ ఫెసిలిటీ ఉంది. ఇప్పుడే మనం చూసుకున్నట్టయితే లోకల్ బస్సెస్ కూడా ఇక్కడి వరకు అవైలబిలిటీ ఉంది. సో రోడ్లు కూడా చాలా సౌకర్యవంతంగా ఉన్నాయి. ఇంత రీజనబుల్గా, అదేవిధంగా ఇంత డెవలప్డ్గా, అంతేకాకుండా ఇంత లిమిటెడ్గా ఉన్న ఫ్లాట్స్ని మనకు అందిస్తున్నారు కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఇక్కడికి వచ్చి విజిట్ చేసి ప్లాట్ ను మీ సొంతం చేసుకోండి. ఇలాంటి మంచి ఫ్లాట్స్ మనకు అందిస్తున్న వారు S2S ఇన్ఫ్రాకాన్ వారు. ఇంత మంచి ప్లాట్స్ మనకు అందిస్తున్న వారు S2S ఇన్ఫ్రాకాన్. శ్రీకరం, శుభకరం, సౌభాగ్యకరం, సంపత్కరం.